వచ్చినా ఎవరు ముసుగేసినా ముసుగు తీసి నేరస్తుల్నే చూస్తానని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్పాను. అందుకే ఒక పక్క ప్రక్షాళన, ఒక పక్క ఇలాంటి నేరాలు చేసే వాళ్ళని వన్స్ ఫర్ ఆల్ ఈ రాష్ట్రంలో ఒక ఫ్యాన్సీ తయారైంది. నేను చాలా రోజులు మీరు చూస్తే ఈ రోజు కాదు, నేను రాజకీయాల్లో నిన్నటికి 15 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా కంప్లీట్ చేశాను. ఎలా చూడాలంటారు? ప్రస్తుతం ఉన్న జోగి రమేష్ తయారు చేయమంటేనే మేము ఈ కల్తీ మద్యాన్ని తయారు చేసామని మాట్లాడిన జగన్నాథరావు ఎవరైతే ఉన్నారో అతని మాటలని బేస్ చేసుకుంటారా? అసలు ఏం జరుగుతుందంటారు ఏపీలో మద్యం గురించి? సుజాత గారు. సార్, లక్ష్మీనాథ్ గారు, వైసీపీ యొక్క రాజకీయం చూసుకుంటే కనుక మనం మొదటి కూడా దొంగతనం చేసిన వాడే దొంగ అరిచినట్టు వైసీపీ రాజకీయం ఉంటుంది. అప్పుడు బాబాయ్ హత్య కేసుని నారాసుర రక్త చరిత్ర అని చెప్పి వాళ్లే చేసి అది చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేద్దామని చూశారు. అది కుదరక అది బాబాయ్ సొంత కూతురు సునీత మీద నెట్టేద్దామని చూశారు. దాని తర్వాత అధికారం కోసం కోడికత్తి కేసు, నన్ను పొడి చేశారు, చంపేశారు, నన్ను గాయపరిచేశారు, నా మీద దాడి చేసేశారు, టీడీపీ ప్రభుత్వం మీద నెట్టేయాలని చూశారు. అది అయిపోయిన తర్వాత గులకరాయి కేసు, ఆయన మీద ఆయనే దాడి చేయించుకుంటారు, వేరే వాళ్ళు వేశారని చెప్పి దాన్ని నరేట్ చేస్తారు. ఇది వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య. అలాగే గత వైసీపీ పరిపాలనలో ఆఫ్రికా నుంచి ఏ విధంగా వీళ్ళు మాదక ద్రవ్యాలు కానీ గంజాయి కానీ ఇక్కడ ఏపీలో లిక్కర్ తయారు చేయడం కూడా ప్రజలందరికీ తెలిసిన సత్యం సార్. జంగారెడ్డిగూడెంలో 27 మంది కల్తీ మద్యం తాగి చనిపోతే కనీసం ప్రభుత్వం నుంచి కనీసం స్పందన కూడా లేదు. అప్పట్లో ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఆ నియోజకవర్గాల ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో నకిలీ మద్యం అయితే తయారయ్యింది వైసీపీ హయాంలో. అది అందరికీ తెలిసిందే. ఎందుకంటే మీకు దేశం మొత్తం ఒక బ్రాండెడ్ మద్యం అమ్ముతుంటే ఏపీలో మాత్రం కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి పిచ్చి మద్యం తీసుకుని వచ్చి ఎన్ని కేసులు వచ్చినాయి సార్? ఎంతమంది చనిపోయారు? ఎంతమంది లివర్ బాధితులు పక్క రాష్ట్రాల్లో కేసులు నమోదైనవి? మనం ఒక్కసారి లెక్కలు తీసుకుంటే తెలుస్తుంది ఎవరికి మద్యంలో కుంభకోణాలు చేశారు, ఆ మద్యం కల్తీ మద్యం తయారు చేయడంలో ఎవరి చరిత్ర ఏంటన్నది. ఈ రోజు జోగి రమేష్ వచ్చి శుద్ధపోస మాట్లాడుతున్నాడు ఏంటండి? జోగి రమేష్ ఏదన్నా మరి తొలి సాగు చేసిన వ్యక్తి, మంచి అంటే చేసిన వ్యక్తి. జోగి రమేష్ ఏం మాట్లాడారు? నన్ను మాట్లాడండి. జోగి రమేష్ ఏం మాట్లాడారో ఒక బయట ప్లే అవుతుంది. జోగి రమేష్ గారు ఏం మాట్లాడారో మీరు ఒకసారి బయట ప్లే అవుతుంది, మీరు చెప్తారు కానీ మాట్లాడతారు కానీ. జోగి రమేష్ గారు బయట ప్లే అవుతుంది, చూద్దాం. మద్యం కుంభకోణం దాకా చంద్రబాబు నాయుడు అసలు 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు మద్యం కుంభకోణాల్లో ఇరుక్కుపోయిన చంద్రబాబు నాయుడు ఈరోజు చంద్రబాబు నాయుడు ఒకరిని అడుగుతా ఉన్నా, నువ్వు సిట్ వేసావు అంటే చంద్రబాబు నాయుడు గుప్పెట్లో ఉన్న ఒక సిట్ అంటే ఏంటి? సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు, పడుకోమంటే పడుకుంటాం, కూర్చోమంటే కూర్చోడు. చంద్రబాబు నాయుడు గన నిజమైన దోషుల్ని పట్టుకోవాలన్న ఆలోచన గన ఉంటే నకిలీ మద్యం కుంభకోణాన్ని సిబిఐకి అప్పగించమని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తాం. చంద్రబాబు నాయుడు ఏ విధంగా చేశారంటే నకిలీ మద్యంతో పేద ప్రజల బ్రతుకులు చిదిమేసే స్థాయికి ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం చేశారు. నకిలీ మద్యంతో పేద ప్రజల బతుకులు చిదిమేస్తాయని చెప్తున్నారు జోగి రమేష్ గారు. సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది, మరి దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది సార్. సిట్ అంటే ఏమన్నా చంద్రబాబు నాయుడు గారి సొంత సంస్థ? అది పోలీసు వ్యవస్థ కాదా? అంటే సిబిఐ మీకు ఎట్లా తయారైందంటే మీ కేసులన్నిటి నుంచి బయటపడడానికి సిబిఐని ఒక బూచిలా వాడుతున్నారా మీరు? సిబిఐ ఇన్స్పెక్టర్ మీదే తిరిగి కేసు పెట్టిన ఘనత మీది. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వస్తే మీరు సిబిఐని కడపలో ఎంటర్ కానీ లేదు. మీ ఇప్పుడు వరకు సాల్వ్ కాలేదు కాబట్టి, సిబిఐ దగ్గర సిబ్బంది తక్కువ ఉన్నారు కాబట్టి సిబిఐకి అప్పగిస్తే ఇప్పట్లో బయటపడదు అనే ఒక భరోసాతోటి మీరు సిబిఐకి అప్పచెప్పమంటున్నారా? ఏ సిట్టు విచారణకి ఎందుకు హాజరు కారండి?
ఈ రోజు గూగుల్ టేక్అవుట్లు తీస్తారు, కాల్ డేటా తీస్తారు, ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి ప్రతి ఒక్కటి వస్తుందండి. ఇందాక లక్ష్మణ్ గారు మాట్లాడుతూ అక్కడ ఏఎస్పీ అన్నారు జూన్ 15 నుంచి తయారు చేస్తున్నారంట. అంటే సీన్ ఆఫ్ అఫెన్స్ లోనే అప్పుడే వచ్చేస్తుందండి. అప్పుడే విచారణ జరిగిపోయి నిజాలు బయటకు తెలిసిపోతాయా? ఇంట్రాగేషన్ అయిపోయింది అప్పుడే. అంటే అక్కడే పట్టుకున్నారు, వీళ్ళే లీకులు ఇచ్చారు అక్కడ కల్తీ మద్యం జరుగుతోంది అని చెప్పి, వీళ్ళే సాక్షి మీడియాను అక్కడ రెడీగా పెట్టారు, వీళ్ళే పట్టుకుని అది ప్రభుత్వం మీద వేయాలని చూశారు. కాకపోతే వీళ్ళు అనుకున్న పథకం నెరవేరలేదు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇమీడియట్ గా సస్పెండ్ చేయడం తోటి వీళ్ళకి గొంతులు వెలక్కాయ పడింది. ఇదేంటి మనం ప్రభుత్వం మీద నకిలీ మద్యం అని చెప్పి ఒక ఆరోపణ చేసి బురద కూడా జల్లేద్దాం చేస్తున్నారు కదా, అనుకుంటే నారావారి ఇది సారా అని చెప్పి ఇది తిరిగి నారావారి సారా అని చెప్పి ఊరూరా చేస్తున్నారు కదా. సార్ నన్ను కనీసం మాట్లాడనివ్వండి సార్. నేను ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాను. మాట్లాడండి. వీడియోలు ప్లే చేశారు, లక్ష్మణ్ గారికి అంత Yes, మాట్లాడండి. ఇది తిరిగి బూమరాంగ్ అయ్యి మళ్ళీ మనకే చుట్టుకుందనే భయంతో ఈ రోజు అది ప్రభుత్వం మీద వరద జల్లాలని ఏదైతే మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి గారు వరకు కూడా ఆరోపణలు వెళ్ళి చాలా మంది మీద నేరారోపణ జరిగి విచారణ జరిగి అవన్నీ ఆధారాలు సహా ఈ రోజు బయటపడుతూ అన్ని వేళ్లు తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తున్న తరుణంలో అంటే ఎక్కడ పోతే అక్కడే వెతుక్కోవాలన్న చందంలో ఈ ప్రభుత్వం మీద ఏదైతే మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీం దొరికిపోయారో అదే మద్యంలో కల్తీ మద్యం అని చెప్పి ప్రభుత్వం మీద బురద చెల్లాలన్న ఒక ప్రయత్నం ఇది ఖచ్చితంగా. జోగి రమేష్ అనే వ్యక్తి సచీలుడు అండి, ఎన్ని స్కాముల్లో ఇరుక్కున్నాడండి అన్న. ప్రతిదీ ఒక్కటి బయటకు వస్తుంది సార్, చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఇప్పుడు ఇంటరాగేషన్ అవుతుంది, సిట్ వేశారు, సిట్లో మిగిలిన నిజాలన్నీ బయటకు వస్తాయి. ఎవరైతే ఇప్పుడు వీడియో రిలీజ్ చేశారో అతనికి మరి జోగి రమేష్ కి చిన్ననాటి స్నేహితుడు కాదండి. వాళ్ళు ఈ రోజు నాకు తెలియదు, వాళ్ళు టీడీపీ వాళ్ళు చేశారు అని చెప్పి ఎలా చెప్తారండి? ఎవరిని మభ్య పెట్టాలనుకుంటున్నారు మీరు? మద్యం కుంభకోణంలో మీకు జగన్మోహన్ రెడ్డి గారు దొరికిన తర్వాత ఇప్పుడు అందరికీ తెలుసండి ఆఫ్రికాలో ఎవరికి మద్యం వ్యాపారాలు ఉన్నాయి, ఎవరికి మైనింగ్ వ్యాపారాలు ఉన్నాయి అందరికీ తెలుసు. మరి ఈ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చారండి? ఆఫ్రికా నుంచి తీసుకుని వచ్చి మళ్ళీ మద్యం తయారు